ఇప్పుడు నేను చెప్పే లాజిక్ వినండి. ఈ సినిమా రివ్యూ వాళ్ళు రేపు పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమా రివ్యూలు చెప్పే సోదుగాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంకో రివ్యూ గారు వచ్చి చెవులు, అరే నీ పెళ్ళానికి అక్కడ పుట్టుమచ్చు, అరే నీ పెళ్ళానికి అక్కడ అది ఉంది అంటే ఎవడో వచ్చి చెవులో చెప్తే ఇంక మజా ఏముంటదండి? ఆ ఫస్ట్ నైట్ అనేది వీడు చేసి వీడు చూసుకొని వీడు ఆనందపడితేనే మజా. కానీ ముందు అన్ని చెప్పేస్తే ఇంకా వాడికి ఏముంటది? ఫిష్లు అవి సేమ్ ఇదే జరుగుతుంది. సరే రివ్యూ ఇవ్వడం తప్పు అని చెప్పి అనుకున్నా, నువ్వు ఎవడి సంకనాక మరి తిరుగుతున్నావు, తిరిగి ఈ ప్లేస్ ఎట్టుంది ఈ ప్లేస్ ఎట్టుంది అని చెప్పి ఎవడు సంకనాక వీడియో చెప్తాను. నేను ఎవడు చేయమంటావు? మూవీ రివ్యూ చేయడం తప్పైతే మరి ఆ విధంగా టూరిస్ట్ ప్లేస్ రివ్యూ చేయడానికి నువ్వు ఎవడు నువ్వు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ పోతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే అల్లుడు, వీని ఎన్నిసార్లు మింగినా తప్పులేదురా. సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరైనా చూస్తారు. కానీ విదేశాలకు అందరూ వెళ్ళలేరుగా. అసలు సినిమా రివ్యూ ఇవ్వడానికి నీకున్న అర్హత ఏంటో నాకు తెలిసి. మీలాంటి జటకనక్కడికి వచ్చాక సినిమా చూసే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. లవడాలో రివ్యూ చెప్తారు ఒక్కొక్కడు. ఏమో ఈ నా కొడుకులకి నేను సినిమా ఇంట్రెస్ట్ లో PhD చేసినట్లు. ఎర్రిపోక ఇకనైనా జనాలకి యూజ్ అయ్యే వీడియో చెయ్యి. పోయి ఆ మెంట్లోనే కెలికావు కదరా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా.